ఇంతకుముందు చేయబడిన ప్రార్థనలో ప్రభువా నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తానుసారంగా బ్రతకడము మాకు నేర్పించవా ప్రభువా అని బిడ్డ ప్రార్థన చేయడము మనమందరం విని ఉంచున్నాం. ఎందుకు దేవుని చిత్తము అంత ప్రాముఖ్యమైంది మన జీవితంలో? దేవుని బిడ్డలారా, మనము మనకు చెందిన వారమైతే దేవుని గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. దేవుని యొక్క ఉద్దేశం కోసం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. దేవుని చిత్తం కోసం ఆలోచన చేయవలసిన అవసరత మనకి లేదు. దేవుడు మనను సృష్టించినాడని, దేవుడు మన కోసము ప్రాణం పెట్టినాడని, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడని, ఆయన సొత్తుగా చేసుకున్నాడని, మనము మన కోసం కాక ఆయన కోసము జీవించాలని లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క చిత్తము అంత ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు దైవ కుమారుడైనప్పటికీ తను తాను తగ్గించుకొని ఈ లోకంలో తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వభావం ధరించుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆయన పలికిన మాటలు ఏంటిదంటే, తండ్రి చిత్తము నెరవేర్చడమే నా ఆహారం అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో తను సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంకి వచ్చేపాటికి నువ్వు కోరిందంతా నేను ముగించి నీ చిత్తాన్ని నేను నెరవేర్చి నీకు మహిమను తీసుకొని వచ్చినాను తండ్రి. యోహాను సువార్తలో నీ చిత్తాన్ని నేను పూర్తిగా నెరవేర్చి నీకు మహిమ తీసుకొని వచ్చినాను తండ్రి, ముందు నా మహిమను నాకు దయచేయి అనేసి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఒక ప్రాంతంలో యేసు ప్రభు కూడా ఏకాంతంగా, అంటే చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలని చేసిన తర్వాత ఏకాంతంగా గడపడానికి తను వెళ్ళి ప్రార్థనలో గడిపిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటిదంటే, శిష్యులు వెతుక్కుంటూ వస్తున్నారు. అరే ప్రజలు నీ కోసము వెతుకుతూ ఉన్నారు, ప్రభువా రా అనేసి పిలిచినప్పుడు యేసు ప్రభు పలికిన మాటలు ఏంటిదంటే, నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాను కాబట్టి ఇక్కడ పని అయిపోయింది, మరో ప్రాంతంలోనికి వెళ్ళవలసిన అవసరత ఉందని అక్కడి నుంచి దాటి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అలైన్ విత్ గాడ్. దేవునితో అనుసంధానము చేయబడ్డము, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి సమర్పించుకోవడము అది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క చిత్తము ఒక వైపున కనబడుతూ ఉంటుంది, మానవుని యొక్క చిత్తము ఇంకొక వైపున కనబడుతూ ఉంది. మనము దేవునికి చెందిన వాళ్ళమని చెప్పి, దేవుని బిడ్డలమని చెప్పి, దేవుని యొక్క చిత్తానుసారంగా ఒకవేళ నడవనట్లయితే దేవునికి మహిమకరమైన పాత్రలుగా ఈ భూమి పైన మనం జీవించలేము. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వీ నీడ్ టు పర్స్యూ ద విల్ ఆఫ్ గాడ్. ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించుకొని మనం ముందుకు సాగాలి. ఏదో ఆచారబద్ధంగా వస్తున్నాము, వింటున్నాము, తెలుసుకుంటున్నాము కాదు. నీ జీవితంలో నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశము, చిత్తము ఏంటిదో ప్రతి దినము ఆయన సన్నిధికి వెళ్ళి తెలుసుకొని దాని ప్రకారము నడిచే వారంగా మనము ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా నా యొక్క ప్రాణమును నేను లెక్క చేయడం లేదు, అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో అంటాడు, ఐ కౌంట్ మై లైఫ్ యాజ్ నథింగ్. నా ప్రాణం నేను లెక్క చేయట్లేదు. ఆయన నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో ఆ చిత్తము నెరవేర్చడమే నా ధ్యేయంగా పెట్టుకొని నేను పరిగెత్తుతున్నాను అనేసి ఆయన చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అక్కడ ప్రవక్తలు చెప్తా ఉన్నారు 20వ అధ్యాయంలో, నువ్వు యెరూషలేముకు వెళ్ళినట్లయితే నీకు శ్రమలున్నాయి, కట్కటాలున్నాయి, ప్రెజెన్స్ ఉన్నాయి, నిన్ను పట్టుకుంటారు, నేను చెరసాలో వేస్తారు అని చెప్పినప్పటికీ పౌలు అంటాడు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడమే నేను ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని నేను పరిగెత్తుతున్నాను అనేసి ఆయన మాట్లాడు. దేవుని బిడ్డలారా, అటువంటి క్రైస్తవులు ఈ దినాలలో అవసరము. వచ్చేదేమో దేవుని సన్నిధికి, వినేదేమో దేవుని మాటలు, చదివేదేమో బైబిల్ వాక్యాలు, కానీ వాళ్ళ జీవితంలో
దేవుని యొక్క చిత్తాన్ని మీరు వెంబడిస్తున్నారా? దేవుని యొక్క చిత్తాన్ని మీరు గ్రహిస్తున్నారా? దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడానికి మీరు సమర్పించుకుంటున్నారా అనే ప్రశ్న ఒకవేళ అడిగినట్లయితే చాలామంది ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే లివింగ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడం వాళ్ళకు ప్రాముఖ్యమైనది కాదు. కాబట్టి వాళ్ళకు ఎబ్బెట్టుగా ఉంటుంది ఆ క్వశ్చన్, ఏంటిది నన్ను ఇట్లా అడుగుతున్నారే, నేను ప్రేయర్కి వెళ్తున్నా కదా, బైబిల్ చదువుతున్నా కదా, కానుకలు వేస్తున్నాను కదా, బైబిల్ స్టడీలో ఉంటున్నా కదా, నేను ప్రార్థనలో ఉంటున్నా కదా, దేవుని చిత్తం తెలుసుకోవడం అంత ముఖ్యమా? దేవుని చిత్తానుసారంగా నడవడం అంత ముఖ్యమా? దేవుని చిత్తానుసారంగా బ్రతికి దేవునికి మహిమ తేవాలనా అనే ప్రశ్న వాళ్ళకు ముందు కనబడుతుంది. కానీ ఏమి చేసినాను దేవుని కోసము, దేవుని మహిమ కోసము చేయుడని ఎందుకు రాయబడింది? దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటిదో తెలియకపోతే, దేవుని ఆలోచన ఏంటిదో తెలియకపోతే, ఆ ఆలోచన ప్రకారం సమర్పించుకోకపోతే దేవునికి ఎలా మహిమ చెల్లిస్తాము? దేవునికి ఎలా ఘనత చెల్లిస్తాము? అంటే దేవుని మహిమపరిచేటట్టుగా బ్రతకాలని సమర్పణ కలిగిన వాళ్ళకి మాత్రమే దేవుని చిత్తం ఏంటిదో గ్రహించడానికి దేవుని పాదాల దగ్గరికి వెళ్తారు. దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తారు, వెతుకుతారు, కనుగొంటారు, సమర్పించుకొని దేవునికి మహిమ తెస్తారు. మీరు ఎటువంటి వారుగా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తానికి అప్పగించుకొని ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉన్నామా? ఈ దినము 2 వాక్య భాగాలు మనం ధ్యానించబోతున్నాము. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము, తర్వాత 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము. ఈ 2 ప్యాసేజెస్ ఒకే ఒక సందర్భానికి సంబంధించినవి. రాజుల గ్రంథంలో రాయబడింది. 2వ దినవృత్తాంతములు దాంట్లో 2 క్రానికల్స్లో కూడా 18th చాప్టర్లో అదే సందర్భము రాయబడింది. ఇంచుమించు మీరు చదివినట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఆ వాక్య భాగాలు చాలా క్లోజ్గా మనకు కనబడతాయి. ఎక్సెప్ట్ ఫర్ 2 థింగ్స్, 2 విషయాలు తప్ప, 2 విషయాలు మాత్రమే ఆ యొక్క మొదటి రాజుల గ్రంథంలో 22వ అధ్యాయంలో లేని 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 2 విషయాలు మాత్రమే ఉంటాయి. నేను తర్వాత చూపిస్తాను. కానీ ఇవి చాలా సిమిలర్ ప్యాసేజెస్ అనే సంగతిని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్యాసేజ్లోనికి వెళ్ళక ముందు ఈ సందర్భం ఏంటిదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇశ్రాయేల్ దేశము దేవునికి విరుద్ధంగా ఉన్న సందర్భంలో సొలొమోన్ రాజు కుమారుడు రెహోబాం కాలంలో దేవుడు ఏం చేసినాడంటే, ఇశ్రాయేల్ దేశము 12 గోత్రాలుగా ఒక దేశంగా ఉన్న దేశాన్ని అది 2గా విభజించేటట్టుగా అక్కడ సందర్భము వచ్చింది. 2 గోత్రాలు యూదా ప్రాంతంగా పిలువబడతా ఉన్నాయి. 10 గోత్రాలు 10 tribes were called as ఇజ్రాయెల్. ఒక దేశము 2 దేశాలుగా విభజించబడ్డాయి. ఒకటేమో ఇజ్రాయెల్ అని పిలువబడుతుంది, ఇంకోటి యూదా అని పిలువబడతా ఉంది. ఇశ్రాయెల్ దేశానికి ఒక రాజు పర్టికులర్గా నియమించబడ్డాడు. యూదా దేశానికి కూడా ఒక రాజు. ఎగ్జాక్ట్గా మనకి ఇండిపెండెన్స్ రాకముందు పాకిస్తాన్, ఇండియా ఏ రీతిగా 2 కలిపి ఉండేనో, తర్వాత విభజించబడి అక్కడ ప్రైమ్ మినిస్టర్ సపరేట్గా ఉన్నాడు, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా సపరేట్గా ఉన్నాడు, 2 రాజ్యాలు ఎలా ఉన్నాయో ఆ రీతిగా యూదా ఇంకా ఇశ్రాయేలు ఆ రీతిగా విభజించబడ్డాయి. యూదాకేమో క్యాపిటల్ సిటీ ఏమో యెరూషలేము, ఈ యొక్క ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్ సిటీ సమరయ. ఈ 2 ప్రాంతాలు అన్నమాట. అయితే ఈ 2 ప్రాంతాలు కూడా దేవునికి చెందిన బిడ్డలే, కానీ రాజ్యాలు వాళ్ళ యొక్క పాపం బట్టి, అతిక్రమం బట్టి ఏమన్నాయంటే 2గా విభజించబడ్డాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సందర్భంలో ఏంటిదంటే, ఈ మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో అక్కడ ఆహాబు రాజు కనబడతా ఉన్నాడు. ఆహాబు రాజు ఎవరనే ప్రశ్న ఒకవేళ వేసుకున్నట్లయితే, ఆయన ఇశ్రాయేల్ దేశానికి ఆయన రాజుగా ఉన్నాడు. ఈ యొక్క యూదా దేశానికి
రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. ఇప్పుడు క్లియర్ అయిందా? సో అయితే ఈ యెహోషాపాతు అహాబును కలవడానికి చాలా కాలం తర్వాత వెళ్తాడు. పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక వివాహము ద్వారా ఏమైందంటే ఆ రాజుకి ఈ రాజుకి ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పాటు అయింది వివాహము ద్వారా అని ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కానీ ఎవరు వివాహము ఎవరు చేసుకున్నారో తెలియదు. రాజులు ఆ కాలంలో వివాహాలు ఎందుకు చేసుకునేవారంటే స్ట్రాటజిక్ అలయన్స్ అంటారు. ఇప్పుడు నీకు నేను పోరాడాను, నీతో యుద్ధానికి నేను రాను, కానీ నీ బిడ్డను నాకు ఇచ్చేసేయి. కాబట్టి ఎప్పుడైతే వివాహము అటువంటి కాంట్రాక్ట్స్ జరుగుతాయో అప్పుడు ఇక్కడ అత్త మామ ఆ రిలేషన్షిప్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు యుద్ధానికి వెళ్ళరు. సో దే యూస్ టు గివ్ ద డాటర్స్ ఫర్ మ్యారేజ్ అండ్ దెన్ స్టాప్ వార్స్, యుద్ధాలను ఆపేసేవారు. సో అది ఒకలాంటి స్ట్రాటజిక్ అలయన్స్ అనమాట. యెహోషాపాతు కూడా అటువంటి ఈ యొక్క ఆహాబు యొక్క కుటుంబంతో అటువంటి స్ట్రాటజిక్ అలయన్స్ తోటి మ్యారేజ్ ద్వారా ఏమైందంటే ఒక సంబంధము ఏర్పాటైంది. వాళ్ళ మధ్యలో ఉన్న ఆ వ్యతిరేకత ఏమైందంటే తొలగిపోయి కొంతకాలం తర్వాత యెహోషాపాతు ఆయన ఆహాబును కలవడానికి వచ్చినాడు. అయితే ఆహాబు అక్కడ ఆ యొక్క విందు జరుగుతున్నప్పుడు ఇగో రామోత్ గిలియాద్ అనే ప్రాంతము ఒకప్పుడు ఇస్రాయెల్ ప్రాంతంగానే ఉండే, ఆ టెరిటరీ ఉండే. ఈ ఆరాం రాజు ఏం చేసినాడంటే దాన్ని ఆక్రమించుకొని తన దేశంలో ఒక భాగంగా చేసుకున్నాడు. యెహోషాపాతు ఇగో చూడు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆక్రమించుకోవడానికి నీవు కూడా నాకు సహకరిస్తావా అని అడగడము అక్కడ మనం చూస్తున్నాం. అయితే యెహోషాపాతు అంటాడు, ఖచ్చితంగా నేను వస్తాను, నా ప్రజలు నీ ప్రజలు, నా గుర్రాలు నీ గుర్రాలు, నా రథాలు నీ రథాలు, మేము తప్పకుండా వస్తాము. కానీ ఒకసారి లెట్ us సీక్ ద విల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చిత్తాన్ని మనము వెతుకుదాము అంటాడు. అయితే ఈ అహాబు రాజు ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరున్న 400 మంది ప్రవక్తలను పిలిచి, ఇగో మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాము, యుద్ధానికి దేవుని చిత్తం ఏంటిదో కనుక్కొని చెప్పంటే అందరూ కూడా 400 మంది వాళ్ళు వెళ్ళు, దేవుడు విజయం ఇస్తాడు, వెళ్ళు నీకు విజయం ఇస్తాడు. దాంట్లో ఒక ఆయన ప్రవక్త జెదెకియా అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా వెళ్ళు, ఇనుప కొమ్ములు తయారు చేసి దేవుడు ఆ ఇనుప కొమ్ములతో నీకు గొప్ప విజయం ఇస్తాడు. అంటే ఆ కొమ్ములు ఎట్లా దూచుకొని వెళ్తాయో నువ్వు అట్లా విజయం సంపాదిస్తావని చెప్పడము అక్కడ మనం చూస్తాం. తర్వాత యెహోషాపాతుకి మంచిగా అనిపించదు, ఎందుకంటే అందరూ ఒకటేలాగా మాట్లాడుతున్నారే, ఒక్కరు కూడా తేడాగా మాట్లాడట్లేదే. ఎప్పుడైనా కోర్టులో ఏదైనా సపోజ్ ఒక వ్యక్తి చెప్పిందో ఇంకోటి చెప్తున్నాడు అనుకోండి, ఇంకోటి చెప్పిందో ఇంకోటి చెప్తున్నాడంటే సాక్ష్యాలు జనరల్గా కోర్టు అంగీకరించదు. ఈయన చెప్పేది కూడా సత్యం అయిపోయి ఉండాలి, కానీ వేరే యాంగిల్ నుంచి రావాలా, అట్లా కోర్టు పరిగణంలో తీసుకుంటుంది అనమాట. అయితే అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారే, ఇంకా ఎవరు ప్రవక్తలు లేరా, ఎవరు లేరా అంటే అప్పుడు అహాబు రాజు అంటాడు, ఒక్కడు ఉన్నాడు, వాడు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఆయన అంటే నాకు ద్వేషము, ఎప్పుడు కూడా నా గురించి మంచిగా నోరు తెరిసిండంటే నా గురించి మంచిగా మాట్లాడేది, మంచిగా ఉంటే కదా మాట్లాడడానికి. భార్య పేరు ఏం పేరు? జెజబేలు, తెలుసు కదా మనకి. ఈయన భర్త అహాబు రాజు. ఈయన బ్రతుకులంతా చరిత్రలో చూస్తే మంచి బ్రతుకు కాదు. ఆయన నోరు తెరిచి మంచిగా ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఉన్నాడు ఒకడు మీకాయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే ఒకసారి పిలిపించు, ఈయన యెహోషాపాతు ఒకసారి పిలిపించు విందాం అని ఏం మాట్లాడుతుండో విందాము, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. అంటే ఇక ఈయనకు చాలా కష్టం అనిపిస్తుంది. ఆయన కూడా కొంతమంది మెసెంజర్స్ని ఇచ్చి పంపిస్తాడు అనమాట, పోయి పిలుచుకురాపో. ఆ పోయేటప్పుడు కూడా ఆ మెసెంజర్స్ ఏమంటారు తెలుసా, మీకాయా దగ్గర పోయి చూడు, ఈ 400 ప్రవక్తలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా, అందరూ వెళ్ళు జయమిస్తాడు వెళ్ళు అంటున్నాడు, నువ్వు కూడా అదే వచ్చి మాట్లాడు, ఈ మెసెంజర్స్ అల్లి కూడా నువ్వు కూడా అదే మాట్లాడు, వేరేది మాట్లాడొద్దు అంటే అని అంటాడు. దేవుడు ఏది చెప్తే నేను అది మాట్లాడతా అంటాడు, వేరేది ఏది కూడా మాట్లాడు. సరే అహాబు రాజు దగ్గరికి వస్తారు, యెహోషాపాతు దగ్గరికి వచ్చి చాలా సర్కాస్టిక్గా వెళ్ళు
దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, వెళ్ళు అని సర్కాజం చేస్తాడు అనమాట ఆయన ప్రవక్త వచ్చి. ఈయనకు తెలుసు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడంటే చాలా సర్కాజం చూపిస్తున్నాడు. నేను చెప్పలేదా, దేవుని తోడు చెప్పలేదా, సత్యం చెప్పుమని చెప్పినా కదా అంటే, సత్యం కావాలైతే విను, సత్యం విను. నేను ఆ కొండ పైన ఇశ్రాయేల్ అందరూ కాపరి లేని గొర్రెల్లాగా చెదిరిపోవడం నేను చూసినాను. దేవుడు అంటున్నాడు వాళ్ళని ఇంటికి పంపించేయి, సమాధానంగా ఇంటికి పంపించేయి, మొత్తం చెదిరిపోతున్నారు అన్నాడు. దాని తర్వాత ఏమని చెప్పినాడు, నేను దేవుని యొక్క సింహాసనాన్ని చూసిన, ఆ యొక్క హోస్ట్ స్టాండింగ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్న ఆ యొక్క పరలోకపు వాళ్ళు నిలబడ్డం నేను చూసినాను. అక్కడ ఒక చెడ్డ ఆత్మ వచ్చి అంటే ఈ యొక్క ఏమని పలుకుతున్నదంటే, నేను వెళ్ళి వాళ్ళని మోసం చేస్తాను, వాళ్ళని ఆ యొక్క యుద్ధానికి వెళ్ళేటట్టుగా మోసం చేస్తానని ఒక ఆత్మ వచ్చి నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాము. దాని తర్వాత ఈ యొక్క 400 మంది ఇక్కడ ప్రవచించడం మనం చూస్తున్నాం. ఒకటే మాట, అబద్ధం పలుకుతున్నారు, మోసం పలుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరిగినప్పటికీ, ఇవన్నీ దేవుడు బయలుపరిచినప్పటికీ, ఆయన బయలుపరుస్తుంటే ఈయన ఇనుప కొమ్ములతో ఇట్లా తయారు చేసిన జెడ్కాయ ప్రవక్త వచ్చి మీకాయను ఒక చెంపదెబ్బ కొడతాడు. ఎటు నుంచి, నా నుంచి దేవుడు ఆత్మ బయలుదేరి నీ వైపున వచ్చింది అనుకుంటున్నావా నువ్వన్నీ మాట్లాడడానికి అని నువ్వు ముఖం మీద కొడతాడు అన్నమాట. యాజిఫ్ ఆయన ఏదో దేవునితో దేవుని యొక్క వాక్కు తీసుకొని వచ్చిన వాడిలాగా పలుకుతాడు. కానీ మీకాయ అంటాడు, జెద్కాయ నీకు ఆ యుద్ధంలో ఓడిపోయే టైంలో నువ్వు ఇన్నర్ రూమ్లో పోయి దాచుకుంటావు, అప్పుడు నీకు అర్థమవుతుంది, నీ ప్రాణం కాపాడుకుండా నువ్వు ఉరుకుతావు చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇదంతా స్టోరీ జరుగుతూ ఉంది. దేవుడు చాలా స్పష్టంగా మీకాయ ద్వారా ఆయన చిత్తం ఏంటిదో బయలుపరుస్తున్నాడు, ఆలోచన బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఈ యొక్క అహాబు రాజు యుద్ధానికి వెళ్తాడు, యెహోషాపాతు యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అహాబు రాజు అనుకుంటాడు, ఇప్పుడు వాక్కు ఏమో ఇలాగొచ్చింది, అయితే నేను వేషం మార్చుకున్నాను అనుకో, నేను తప్పించబడతాను అనుకున్నాడేమో. వేషము మార్చుకొని యెహోషాపాతు రాజుతో అంటాడు, నువ్వు రాజ్య వస్త్రాలు నువ్వు ధరించుకో, నువ్వు యుద్ధానికి రా, నువ్వు రాజు అనుకుంటారు, నేను వేషంలో నేను యుద్ధానికి వస్తా అనుకుంటాడు. యుద్ధానికి వెళ్తారు, కానీ ఎవడో బాణం తీసుకొని కరెక్ట్ గ్యాప్లోనే కొడతాడు ఆయనని. ఎవరిని? అహాబు రాజును. ఇంకా లోపల ఆరో దిగింది, బాణం దిగింది. తర్వాత అరామ్ రాజు ఏమంటాడంటే 20 మంది చారియట్స్ని ఆయన ఏం చేస్తాడంటే, ఈ రాజ్య వస్త్రాలు వేసుకున్న వాడినే టార్గెట్ చేయండి, వదులకండి, వాడిని చంపండి అని ముందుగానే ఒక స్ట్రాటజీ తయారు చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు యెహోషాపాతు రాజ్య వస్త్రాలు ఇట్లా పర్పుల్ డ్రెస్ వేసుకొని మంచిగా రథంలో కనబడని, అరే ఆయననే అహాబు రాజు అని ఆయన ఇంట పరిగెత్తుకుంటా రావడము, ఈయన ఘోరమని ఏడుస్తూ ఉంటాడు. ఎవరు? యెహోషాపాతు. 20 మంది 21 చారియట్స్ ఆయన చేస్తూ ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువా అని మొరపెట్టుకుంటాడు ఆయన. ఏడ్చినప్పుడు దేవుడు ఆయన తప్పిస్తాడు, ఆయన పాఠము నేర్చుకుంటాడు. అహాబు రాజు చచ్చిపోతాడు, యెహోషువ ఒక్కడే బతికి బయటపడతాడు. ఇది స్టోరీ. ఇదంతా స్టోరీ మీకు ఎందుకు చెప్పినాను? దేవుని చిత్తము ఏంటిదో తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు 5 విషయాలు మేము ముందు పట్టుకొని వస్తాను, దీంట్లో నేర్చుకోదగినవి. ఈరోజు మీరందరు నేర్చుకోవాలా, వాక్యము బాగుంది, బాగా చెప్పిండు బ్రదర్ అని చాలామంది చెప్తూ ఉంటారు. బాగు చెప్పిండో లేదో తర్వాత సంగతి, కానీ నువ్వు బాగవడం చాలా ముఖ్యం. వాక్యమును బట్టి పొగడతలు కాదు, బ్రతుకులు మార్చుకోవడం ముఖ్యం. వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం ముఖ్యము. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. హల్లెలూయా. సో మొదటి విషయం ఏంటిదంటే, దేవుని యొక్క చిత్తము ఎత్తుకువారిగా మనం ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో ఇక్కడ 5వ వచనంలో 4వ వచనం చూసినట్లయితే ఆయన యెహోషాపాతును అడుగుతున్నాడు, రాజైన అహాబు, నువ్వు కూడా మాతో పాటు యుద్ధానికి పోరాడడానికి వస్తావా? రామోత్ గిలియాద్కి వ్యతిరేకంగా పోరాడడానికి వస్తావా అంటే యెహోషాపాతు ఒక మంచి మాట అంటాడు. హీ రిప్లై టు ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐఎమ్ యాజ్ యు ఆర్. నేను కూడా నీలాంటి వాడిని, నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే అని చెప్పి అక్కడికి ఆగలేదు. ఎందుకంటే
అహాబుకు యెహోషాపాతుకున్న తేడా ఏంటిదంటే, ఆ తేడా సంఘం ఇప్పుడు గ్రహించాలి. అహాబు లాంటి వాళ్ళు ఉంటారు, యెహోషాపాతు వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. అహాబు లాంటి వారు అంటే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ దేవుని యొక్క ప్రజల మధ్యలో బ్రతికేవాళ్ళు. యెహోషాపాతు దేవునికి దగ్గరగా నడిచినవాడు, దేవుని యొక్క గొప్ప విజయాలు చూసినవాడు, దేవుడిని లక్ష్యముంచినవాడు యెహోషాపాతు. ఇప్పుడు అహాబు దేవుని చిత్తము ఏంటి అని అడగట్లేదు. గమనించండి, యుద్ధానికి వెళ్దామా అనే లోపల ఆయన దేవుని చిత్తము ఏంటి అని అహాబు అడగట్లేదు. దేవునితో సంబంధం ఉన్న యెహోషాపాతు అడుగుతున్నాడు, షాల్ వి సీక్ ద విల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చిత్తాన్ని మనము వెతుకుదామా. దేవుని బిడ్డలారా, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో డిసిషన్స్ మీరు తీసుకొని ఉండొచ్చు. మీ వివాహానికి సంబంధించిన డిసిషన్స్ కానీ, ఉద్యోగానికి సంబంధించిన డిసిషన్స్ కానీ, చదువు పరంగా డిసిషన్స్ కానీ, ఆర్థిక పరంగా డిసిషన్స్ కానీ, ఇల్లులు కట్టుకునే విషయంలో డిసిషన్స్ కానీ, ల్యాండ్లు కొనుక్కునే విషయంలో డిసిషన్స్ కానీ, ఎన్నో నిర్ణయాలు మనము ప్రతి దినము తీసుకుంటూ ఉంటాము. కానీ ఆ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా అది చేయకముందు నేను ప్రార్థిస్తాను, నేను దేవుని యొక్క చిత్తం ఏంటిదో తెలుసుకుంటాను, తెలుసుకున్న తర్వాతనే, దేవుని యొక్క చిత్తము నాకు అర్థమైన తర్వాతనే నేను చేస్తాను అన్నట్లుగా మనము ఎప్పుడైనా అటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నామా? ఒకవేళ ఆ రీతిగా మనం నడవనట్లయితే దేవుని బిడ్డలారా, మనము యెహోషాపాతు లాంటి వారము కాదు అనే సంగతిని మనమందరము గ్రహించాలి. గాడ్స్ విల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇంతకుముందు నేను చెప్పాను, మనము మన సొత్తు కాదు. ఆయన సొంత చేతులతో మనల్ని తయారు చేసుకున్నాడు. మన సృష్టికర్త ఆయన, మన యొక్క మేకర్. హీ ఈజ్ ద వన్ హూ హస్ మేడ్ అస్. మనల్ని తయారు చేసిన వాడు, ఆయనకు చెందిన వాళ్ళం మనము. రెండోది, మనల్ని విమోచించి ఆయనను సొత్తుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలు అని పిలుస్తున్నాడు. విలువ చేత కొనబడిన వాడవు, నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు అంటున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, జీవించువారు ఇక మీదట వాళ్ళ కొరకు వాళ్ళు జీవించకూడదని, క్రీస్తు కోసం జీవించాలని, ఆ క్రీస్తు మృతి పొంది తిరిగి లేయిస్తాను అని లేఖనాల్లో చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము మన కోసము జీవించడం ఆపి ఆయన కోసం జీవించాలి. అంటే నిజ క్రైస్తవుడు దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని లక్ష్యం ఉంచినవాడు, దేవుని ఘనత కోరేవాడు, దేవుని మహిమను నెరవేర్చాలనుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇది దేవునికి మహిమ కలిగిస్తుందా? నేను నా సొత్తు కాదే, నా ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుని సొత్తు కదా, గనుక దేవునికి మహిమ చెల్లించేటట్టుగా నేను బ్రతకాలి. ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటిది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని ఒక నిజ క్రైస్తవుడు, నిజ దేవుని బిడ్డ దేవుని దగ్గర అడుగుతాడు. కానీ దేవుని చిత్తానుసారంగా బ్రతకని వారు, దేవుని యొక్క చిత్తము ప్రాముఖ్యంగా ఎంచని వారు, దేవుని యొక్క మహిమను ప్రాముఖ్యంగా ఎంచని వారు దేవుని దగ్గరికి ఆ రీతిగా వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు కేవలం వాళ్ళ అవసరతల కోసమే దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుడిని వాడుకోవడానికే వెళ్తారు. కానీ దేవుని కోసం ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికి వాళ్ళు వెళ్ళరు. మీరు ఎటువంటి వారో ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆహాబేమో లెక్క చేయట్లేదు దేవుని చిత్తాన్ని. రెండోది, ఇమీడియట్గా అని అనట్లేదు, యుద్ధానికి వెళ్ళిపోదామా, నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు. కానీ దేవుని చిత్తం ఏంటి అనే ఆలోచన ఆహాబుకు లేదు. ఆ యొక్క యెహోషాపాతుకు మాత్రము ఈ యొక్క చక్కని ఆలోచన ఆయన పలుకుతా ఉన్నాడు. బట్ జెహోషాపాత్ ఆల్సో సెడ్ టు ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఫస్ట్ సీక్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్. అయ్యా, నీ ఆలోచన బాగానే ఉంది, నేను కూడా నా ఆలోచన నేను వ్యక్తపరిచిన, ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటిదో మనం తెలుసుకుందాము.
దేవుని బిడ్డలారా, ఎన్నో ఆలోచనల మధ్యలో దేవుని ఆలోచన వెతికేవాడు దేవునితో సంబంధం కలిగిన వాడే. వేరేవాడు దేవుని గురించి లక్ష్యము ఉంచేవాడు కాదు. ఈ దినాలలో చాలామంది దేవుని యొక్క చిత్తం ఏంటిదో లెక్క చేయకుండా, వెతకకుండా వాళ్ళు కోరినట్లుగా బ్రతికేవారు చాలామంది ఈ దినాలలో యొక్క క్రైస్తత్వంలో గాను. బయట వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. నాకు అనిపించింది నేను చేసేసిన, నాకు కరెక్ట్ అనిపించింది నేను చేసేసిన. అటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని కోసం బ్రతకలేరు. దేవుడు వాళ్ళని ప్రత్యేకపరచుకోలేడు, దేవుడు వాళ్ళని నిలబెట్టుకోలేడు, దేవుడు తన ఉద్దేశాలు అటువంటి వారి ద్వారా నెరవేర్చుకోలేడు. దేవుడినే లక్ష్యం ఉంచని వాడిని దేవుడు ఎందుకు నిలబెట్టుకుంటాడు? దేవుని చిత్తాన్ని లక్ష్యం పెట్టని వాడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? ఎవరైతే చాలా జాగ్రత్తగా దేవుని ఆలోచన ఏముందో గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు చూడండి, అటువంటి వారి దగ్గరికి దేవుడు వస్తాడు తన ఆలోచనలు వ్యక్తపరచడానికి. కొందరు ఉంటారు దేవుని దగ్గర, ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన చిత్తం ఏంటిదో గ్రహించడానికి రారు, కానీ దేవుడిని వాడుకోవడానికి వస్తారు. వాళ్ళ చేతులను దేంట్లో పడితే దాంట్లో పెట్టేస్తారు, ఏది పడితే అది చేస్తారు, ఏది వాళ్ళ ముందు వస్తే అటు వెళ్ళిపోతారు. బయట వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. బయట వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ మీకు నేర్పించడానికి చెప్తున్నా సంఘానికి. బయట వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు అనుకో, అందరూ వీళ్ళు కూడా పరీక్షలు రాస్తారు. ఎందుకు రాస్తున్నాను అడిగితే, ఆపర్చునిటీ దొరికింది, నేను రాస్తున్నా. రాయడంలో తప్పుందా? లేదే. గత వారంలో కూడా చెప్పినాను, రాయడంలో తప్పు లేదు. కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించినావా, అడిగినావా, ఈ మార్గంలో నన్ను తీసుకొని వెళ్తున్నావా ప్రభువా, నీ చిత్తము ఈ మార్గంలో ఉందా అని అడిగినావా, తెలుసుకున్నావా, తెలుసుకున్న తర్వాతనే అప్లై చేసినావా, ఆ యొక్క పరీక్ష కోసము సిద్ధపడ్డావా, దేవుడు నడిపిస్తున్నందుకే నువ్వు వెళ్తున్నావా, లేకపోతే అందరూ వెళ్తున్నారనేసి నువ్వు కూడా వెళ్తున్నావా, నువ్వు కూడా పరీక్ష రాస్తున్నావా? ఈ దినాలలో ఏ పరీక్ష పెట్టినా ఆదివారాలు పెట్టేస్తారు. అప్పుడు అక్కడేమో దేవుని చిత్తం లేదు, సంవత్సరాల కొలది ఆ బ్రదరో సిస్టరో రాస్తూనే ఉంటారు ఎగ్జాముల మీద ఎగ్జాంపుల్. కానీ వెనకాల ఏం పోతుందో వాళ్ళకి అర్థం కావట్లే. దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నారు, దేవుని వాక్యం పోగొట్టుకుంటున్నారు, దేవుని మాటలు పోగొట్టుకుంటున్నారు, దేవుడిని ఆరాధించే అవకాశం పోగొట్టుకుంటున్నారు, దేవుని పనిలో పాలు పొందే అవకాశం పోగొట్టుకొని వేస్ట్ చేసుకుంటూ అక్కడ పోయి పరీక్షలు రాస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ ఉదయము నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. అందరు చేస్తున్నాని చేయకండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీరు చేయండి. దేవుడు నడిపిస్తే ఇన్నిసార్లు ఇన్ని పరీక్షలు మీరు రాయరు. ఏది దేవుడు మీకోసం సిద్ధపరిచిందో దానికోసం పరిగెత్తట్లేదు. ఏది లోకం ఆశపడుతుందో దానికోసం మనం ఆశపడి వెళ్తున్నాం కాబట్టి అది మనకు దొరకట్లేదు. డోంట్ త్రో అవే యువర్ లైఫ్. మీ జీవితము పారేసుకోకండి. అందరూ చేస్తున్నారు కాబట్టి మీరు చేయడం, అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయడం కరెక్టే. కానీ అది చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలా, మీ సమయం ఇవ్వాలా, కేటాయించాలా, ప్రయాసపడాలా. అంటే నిజంగా మీ భూమిలో మీరు దున్నితే బాగుంటుండే. పక్కనోడు భూమిలో దున్ని వాడు వచ్చి అంటాడు, ఏం చేస్తున్నావా నా భూమిలో, నడు అంటాడు ఆయన. ఇది నీది కాదు, నడు అంటే అప్పుడు ఏం చేస్తాము, ఇంత టైం పెట్టినా నేను, ఇంత పోగొట్టుకొని వచ్చినా నేను, ఇంత కేటాయించినా, ఇది నాది కాదా అంటే నీది కాదు అంటాడు. అరే నువ్వు అడుగు, దేవుడు ఎందుకు చెప్పాడు? ఎన్నో రీతిలుగా ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు అడిగినావా? అసలు పరిశుద్ధాత్మ పైన ఆధారపడ్డావా? అసలు దేవా
నువ్వు ఏంటి ప్రభువా ఇది, ఈ మార్గం నాదేనా అని అడిగినావా? వేచి ఉన్నావా? ప్రార్థించున్నావా? సమయం కేటాయించినావా? దేవుడు అడిగిన వానికి జవాబిస్తా అని చెప్పినాడు కదా. దేవుడు అర్థం చేపిస్తానని చెప్పినాడు కదా. దేవుడు ఆలోచన చెప్పేవాడని లేఖనాల్లో చూస్తున్నాం కదా. ఆయన ఆలోచన ఇచ్చేవాడు, తిన్నడి త్రోవలో నడిపించువాడు. కానీ అడిగినామా? లేదు. రాళ్ళు ఇస్తురుదాము, ఏదో రాయి తగులుతుంది అనుకుంటున్నాం, కానీ వెనకాల ఎంత బ్రతుకు పారేసుకుంటున్నామో మనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. డోంట్ హరీ అప్. తొందరపడకండి. వివాహ విషయంలో తొందరపడకండి, చదువుల విషయంలో తొందరపడకండి, ఉద్యోగ రీతిగా తొందరపడకండి, ఏ విషయంలో కూడా తొందరపడకండి. డోంట్ మేక్ దిస్ మిస్టేక్. వెయిట్ అపాన్ ద లార్డ్. గివ్ ఇనఫ్ టైం. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి కంగారు పడకండి. కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళరో తెలుసా? వెళ్తే ఇది కాదు అని వినాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళరు. అందుకోసమే వాళ్ళు అనుకున్నది చేయడానికి, పరిగెత్తడానికి దేవుని దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు సపోజ్ దేవుడు వద్దంటే ఈయనకేమో ఇష్టము పోవడానికి, ఆమెకేమో పోవడము ఇష్టము, చేయడము ఇష్టము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు వద్దంటాడు. వద్దంటే ఇది నేను చేయలేను, నా ఇష్టమైంది పోగొట్టుకోవాలి, కాబట్టి వెళ్ళకుండా ఉండడమే, నేను అనుకున్నదే చేయడమే ఉత్తమము అనుకొని ఏం చేస్తారు తెలుసా? కొంతమంది శ్రేష్ఠులు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ చిత్తం అక్కడ నెరవేర్చబడదు కాబట్టి, వాళ్ళ కష్టం కాబట్టి వెళ్ళరు. అందుకోసమే ఈ భూమిపైన మానవుడికున్న పెద్ద పోరాటము బయట ఉన్న ప్రపంచంతో కాదు. మానవుడికున్న పెద్ద పోరాటము తనతోనే, తన చిత్తంతోనే, ఈ పడిపోయిన స్వభావంతోనే, ఈ పడిపోయిన తత్వంతోనే మానవుడు పోరాడుతూ ఉన్నాడు. అందుకోసం యేసయ్య చెప్పిన మాటలు, నువ్వు నన్ను వెంబడించుకోరినట్లయితే నేను ఉపేక్షించుకొని నా వెనుకలకు రా. ఆమేన్. ఆల్వేస్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్ బిఫోర్ యు డూ సంథింగ్. టేక్ టైం. సమయం తీసుకోండి. యెహోషువపాతులాగా అడగండి. లెట్ us go and seek the will of the Lord. ఆయనకు 400 మంది ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పటికీ కూడా కరెక్ట్ అనిపిస్తలేదు. హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రవక్తలు ఉన్నారా? ఎవరైనా మిస్ అవుతున్నారా? ఇంకా దేవుని అంటే ఐ నీడ్ టు హియర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, హీ వాంట్స్ టు మేక్ షూర్, బట్ వాట్ హీ డిడ్ నెక్స్ట్ ఇస్ ఎ గ్రేట్ బ్లండర్. అది మనం నేర్చుకుందాం. కానీ ఫస్ట్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలంటే ఫస్ట్ అటువంటి మైండ్ మనకు ఉండాలా. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ప్రార్థనలో కుమ్మరించాలా. దేవుడు ఏం మాట్లాడుతుండో వినేటట్టుగా ఉండాలా. అప్పుడే దేవుడు ఆయన త్రోవలో మనల్ని నడిపించగలుగుతాడు. అప్పుడు మనము వేస్ట్గా ఎక్కడ ఉండకూడదో మనం అక్కడ ఉండము, ఏం చేయకూడదో అది చేయము, దేని వైపున వెళ్ళకూడదో వెళ్ళము, ఎవరి మధ్యలో ఉండకూడదో ఉండము. దేవుని బిడ్డలారా, God will save us from that wasting life. కేవలము జీవితము, సమయము, తలాంతు ఇవన్నీ పారేసుకోవడమే కాదు, దాంతో వచ్చే పరిణామం కూడా మనకు ఉంటుంది. వి లూజ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఒకసారి ఆలోచన చేయండి. ఒక పరీక్ష రాయడానికి దేవుని చిత్తం లేదు, కానీ నేను పోయి రాసిన, అది రాలేదు, బట్ దే ఆర్ లూజింగ్ సంథింగ్ హియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లాసా కాదా అది స్పిరిచువల్గా? చెప్పరే. ఇట్లాంటి విషయాలలో ఎవరు మాట్లాడరు. లాసా కాదా? మరెందుకు రావట్లేదు స్వరము? రాయొద్దంటున్నానా? పోవద్దంటున్నానా?
ఉద్యోగాలు చేయొద్దంటున్నానా? నేను చెప్పట్లేదే. హల్లెలూయా. కొంత మంచి వాళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్ రాగానే ప్రోగ్రాంలు వేస్తారు. చూడండి, ఈరోజు చీరలన్నీ ఖాళీగా ఎక్కడున్నారో తెలియదు మనకి. హల్లెలూయా. వీకెండ్ రాగానే ప్రోగ్రాంలు వేస్తారు. ఏం ప్రోగ్రాం? ఇక్కడ వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఆ ఊరికి వెళ్దామా, ఈ బంధువుల దగ్గరికి వెళ్దామా. అక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఈ వారమంతా దేవుడు నడిపించినాడే. ఇది నిజంగా దేవుని ఆలోచననేనా? ఇది పోగొట్టుకోవడం దేవుని ఆలోచననేనా? దేవుని సన్నిధి, దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన అవసరత నాకు లేదా అని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది చేయొచ్చునా అంటే మీకు తెలుసు జవాబు ఏంటిదో. అది ముఖ్యమా, నేను ముఖ్యమా అంటాడు దేవుడు. అంటాడా లేదా? సో మనకు అర్థమైపోతుంది ఇది చేయడము కరెక్ట్ కాదు. సరే ఏమని ఉంటే ఇది చేసిన తర్వాత వెళ్దాము అని దేవుని లక్ష్యం కలిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు దేవునికి మొదటి చోటునిస్తారు. వెళ్ళాలని ముందుగానే డిసైడ్ చేసుకొని ఆదివారాలు మెసేజ్లు పెట్టే వాళ్ళు ఉంటారు. నాకు మెసేజ్ పెట్టకముందు దేవునికి మెసేజ్ పెట్టి ఫస్ట్ అడగండి. ఏమని అడగండి? మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చేయబోతున్నారో అది ఆయన దృష్టిలో అంగీకారమా కాదా అడిగిన తర్వాత నాకు చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఖాళీగా ఉన్నా నేను మాట్లాడతా దేవుని యొక్క వాక్యము. ఒక్కరు వచ్చి కూర్చున్న వాళ్ళతో నేను చెప్తాను. కానీ మీరు దేవునితో ఎలా నడుస్తున్నారో నడిపించే బాధ్యత నాది. అందుకోసమే కొంతమంది కష్టం అనిపిస్తూ ఉంటుంది వాక్యాలు వినేటప్పుడు. ఎందుకు అంటే మనం చచ్చి బ్రతకాలి కాబట్టి. చావడానికి ఇష్టం లేకపోతే నా మాటలు ఇబ్బందిగానే ఉంటాయి. కానీ చనిపోయి బ్రతకాలనుకున్న వాడికి ఇది చాలా ఇంపుగా ఉంటుంది. హల్లెలూయా. రెండోది, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ డూయింగ్ ఇట్? దేవుని యొక్క చిత్తం తెలుసుకొని చేయకపోవడానికి ఏమైనా ఉందా? దాన్ని ఏమంటారు చెప్పండి? విధేయత అంటారా, అవిధేయత అంటారా? కొందరు ఉంటారు, ఐ వాంట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ప్రవక్తలు ఏం మాట్లాడుతున్నారు, ఇక ప్రవక్తలు కనబడంగానే క్యూ కడతారు. దేవుడు ఏదో వాళ్ళ ద్వారానే మాట్లాడుతున్నాడు. ఇంకా వేరే ఏ రీతిగా దేవుడు మాట్లాడాడు, ఓన్లీ త్రూ ప్రాఫిట్సే దేవుడు మాట్లాడతాడు. క్యూలు కడతారు. ప్రాఫిట్ అనగానే క్యూ కడతారు. సరే, దేవుడు వాళ్ళతోనే వాళ్ళ ద్వారానే మాట్లాడుతుండ అనుకుందాం. స్తోత్రం చెప్దాం ఒకసారి. వాళ్ళ ద్వారానే వాక్కు వస్తుంది అనుకుందాం. తక్కినంతా దేవుడు వాడుకోవట్లేదు, దేవుడు మాట్లాడట్లే, పరిశుద్ధాత్ముడు కదలట్లేదే అనుకుందాం ఫర్ టైం బీయింగ్. కానీ దేవుని చిత్తం తెలుసుకొని అప్పగించుకోకపోవడము దానికంటే పెద్ద మూర్ఖత్వము మరే లేదు. యు నో ద విల్ ఆఫ్ గాడ్. గాడ్ సేస్ ఐ వాంట్ యు టు డూ దిస్. లేఖనాల ద్వారా చెప్తున్నాడు, ప్రవక్తల ద్వారా చెప్తున్నాడు అనుకుందాము. తెలిసి చేయకపోవడము అది ఏమాత్రము మంచిది, ఏ రకంగా దేవునికి మహిమ తీసుకొని వస్తుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు 400 ప్రవక్తలు మాట్లాడినా కానీ కూడా ఈయనకు ఇష్టం కాలే. మీకాయా వచ్చి మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? అందరూ చెదిరిపోవడము, యుద్ధము, ఓడిపోవడము, రాజు లేకుండా ఉండడం అంటే నువ్వు చచ్చిపోతావురా బాబు అహాబ్ అని ఈయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ ప్రవక్తలు 400 మంది అబద్ధాలు, మోసపు మాటలు మాట్లాడడానికి కారణం కూడా అక్కడి నుంచి ఏదో జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఏం చేసినాడండి ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. సో ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జెహోషాఫాత్, ఇదంతా జరిగింది. పైన అంతా స్టోరీ మనం విన్నాం కదా. అదంతా విన్న తర్వాత, ఇది విన్న తర్వాత, సో ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ జెహోషాఫాత్ ద కింగ్ ఆఫ్ జూడా వెంట్ అప్ టు రామోత్ గిలియాద్. అయినా కానీ కూడా వేషం మార్చుకొని ఈయన పోయినాడు, రాజ్య వస్త్రాలు వేసుకొని ఈయన మూర్ఖుడుగా ఈయన పోయినాడు. దేవుని బిడ్డలారా, మొహమాటము
ఏంటిది? ఇప్పుడు మ్యారేజ్ పరంగా రిలేషన్షిప్ సంబంధము ఉంది. బహుశా అహాబు మామనే అనుకుందాం అక్కడ లేదు కానీ అనుకుందాం మామనే. అరే మామనే చెప్తున్నాడు, ఇప్పుడు మామను వద్దంటే ఎట్లుంటుంది? మొహమాటము. దేవుని బిడ్డలారా, అనేక క్రైస్తవులు ఈ దినము దేవునికి మహిమ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు తెలుసా? వాళ్ళకి ఏం చేయాలో తెలుసు కానీ మొహమాటానికి చెప్పుకోలేక రాజీ పడిపోయి కాంప్రమైజ్ అయిపోయి తెలిసినప్పుడు కూడా దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత మనిషికి ఇవ్వడం ద్వారా వాళ్ళు దేవునికి మహిమ చెల్లించలేకపోతున్నారు. మెనీ టైమ్స్ వి సీ, అరే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది చేయకపోతే రేపు ఎటువంటి సంబంధ భేదాలు వస్తాయో అది ఆలోచిస్తారు. కానీ ఇది చేయడం ద్వారా నాకు దేవునికున్న సంబంధం తెగిపోతుందో అని అంటారా? అంటే దేవుని లక్ష్యం ఉంచేవాడు ఈ రకంగా ఆలోచిస్తాడు. అరే ఇట్ విల్ బ్రేక్ మై రిలేషన్షిప్ విత్ గాడ్. హౌ కెన్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్? నేను రేపటి దినము వీళ్ళతో రాజీ పడితే, అందుకోసమే అపోస్తలుడైన పౌలు పదే అంటాడు, ఒకవేళ మనుషులను సంతోషపరిచిన వాడినైతే నేను క్రీస్తు యొక్క దాసుడుగా ఉండలేను. నేను మనుషుల దగ్గర నేను సిగ్గుపడకుండా నా క్రీస్తును నేను ప్రకటిస్తున్నాను. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ us టు కాంప్రమైజ్ విత్ పీపుల్. ప్రజలను దేవుని దగ్గర తేయడానికి ప్రజల దగ్గర తగ్గించుకోమన్నాడు కానీ ప్రజలతో ఒకటి గమ్మని లేదు, ప్రజలకు రాజీ పడమని లేదు. దేవుని బిడ్డలారా, ప్రజలతో రాజీ పడేటోడు దేవుణ్ణి ఎలా ఆ ప్రజలకు చూపించగలుగుతాడు? ఒకసారి చెప్పండి నాతో పాటు. ప్రజలతో రాజీ పడేవాడు ఆ ప్రజలకి ఆ దేవుని ఎలా పరిచయం చేయగలుగుతాడు? రాజీ పడని వాడు నేను చేయను, నా దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి అంగీకారమైంది కాదు అని ఎప్పుడైతే నిలబడతాడో ఆ ప్రజల మధ్యలో ఆ దేవుడు పరిచయం అవుతాడు. వింటాము, తెలుసుకుంటాము, ఆత్మీయంగా కనబడతాం కానీ ఆత్మీయంగా నడవము. ఏం లాభము? బూటకం తప్ప ఇంకేం లేదు. దేవుని బిడ్డలారా, బయట ఏమో రాజీ పడతా ఉంటాము, ఇక్కడికి వచ్చి దేవా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు గొప్పవాడివి, ఇదంతా మనం చేస్తూ ఉంటాము. ఏం లాభం అండి తెలుసుకొని? చెప్పండి. అవిధేయత. దీన్ని బట్టి ఏం కనబడుతుంది? దేవుడు లక్ష్యం ఉంచకపోవడం కనబడుతుంది, అవిధేయత కనబడుతూ ఉంది, ఫేక్ స్పిరిచువాలిటీ కనబడుతూ ఉంది, అంటే అబద్ధపు ఆత్మీయత కనబడుతూ ఉంది. దేవుడు ఓ లార్డ్ స్పీక్ అంటారు కానీ ఏం చేయకుండా పోతారు. ప్రవక్తలారా ప్రవచించండి, దేవుడు ఏం వింటారు కానీ చెయ్యరు. వినండి జాగ్రత్తగా. మిమ్మల్ని కించపరచడానికి నేను చెప్పట్లేదు, మన యాటిట్యూడ్ సరి చేసుకోవడానికి నేను చెప్తా ఉంటున్నాను. హల్లెలూయా. నా ముందు దేవుడు ఏ వాక్యం పెట్టిండో అది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. We are not great. దేవుడు మీతో మాట్లాడితే మీరు చాలా గ్రేట్ కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నా అనుకోకండి. ఇశ్రాయేలీలతో పదే మాట్లాడినా కూడా వాళ్ళు లక్ష్యం ఉంచలేదు. అంటే దేవుడు ఇశ్రాయేలీలకు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న మాటలు వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళు గ్రేట్ కాదు. దేవుని మార్గంలో ఎలా నడవాలనో దేవుడు తన సేవకుల ద్వారా ప్రత్యక్షపరుస్తాడు. కానీ దేవుడు కావాల్సింది ఆ మార్గాల్లో వాళ్ళు నడుస్తున్నారా లేదా? మరలా చెప్తున్నాను, దేవుని చిత్తం తెలుసుకొని నెరవేర్చకపోతే యు ఆర్ గోయింగ్ టు సీ ఏ గ్రేట్ లాస్. దేవుని యొక్క ఆలోచన కౌన్సిల్ని తెలుసుకొని కూడా మీరు అప్పగించుకోకపోతే యు విల్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ లాస్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప ఏమంటారు పరిణామము మీరు చూస్తారు. మూడో విషయము ఈ సందర్భంలో నేర్చుకోవాల్సింది,
నెవర్ బి ప్రొవోక్డ్ బై పీపుల్. టు డూ సంథింగ్. ప్రజలు మీకు ఏమి గెలికి మిమ్మల్ని ప్రేరేపించి చేపియాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ గుంపు, దాని ప్రభావం కిందకి మీరు రాకండి. ఇప్పుడు మరలా స్టార్టింగ్కి వస్తున్న అహాబ్ రాజు అంటున్నాడు, నేను యుద్ధానికి వెళ్తా, వస్తున్నావా అన్నాడు కదా. యాక్చువల్గా ఆ మాట అనడానికి కారణము అహాబు కాదు. అహాబు ప్రజలు, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆ రాజును గెలుకుతూ ఉన్నారు. అది నేను చెప్పాను కదా, 2 things మిస్సింగ్ ఉన్నాయి ఇక్కడ. ఆ 2 things మిస్సింగ్లో ఈ 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయంలో ఉంది. ఒకసారి చూడండి. ప్రజలు ఆయన చుట్టూ వాళ్ళు విందు చేసుకునేటప్పుడు 2వ వచనంలో, చాలా సంవత్సరాల తర్వాత అహాబు ఆ సమరయలో ఎన్నో గొర్రెలను మేకలను వధించి అక్కడ గొప్ప విందు చేసుకునేటప్పుడు పీపుల్ విత్ హిమ్, అండర్లైన్ చేసుకోండి, ఆయనతో ఉన్న ప్రజలు బతిమలాడినారంట, వెళ్దాం మనము, రామోత్ గిలియోత్ మనదే కదా, వాళ్ళు తీసుకున్నారు కదా, మనం పోరాడదాం, తీసుకుందాం. ఓహో, ఇప్పుడు అహాబు రెస్పాండ్ అయింది. ఈ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ఆ ప్రజల యొక్క మాటలకు ఈయన ప్రొవోక్ అయ్యి ఏం చేస్తున్నాడండి, యుద్ధానికి రెడీ అయిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఒకటి మాట్లాడుతుందంటే ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రైట్. కొన్ని సందర్భాల్లో రైట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో రైట్ ఉండక పోవచ్చు. కానీ మనుషులను మిమ్మల్ని ఎగేస్తున్నప్పుడు, మనుషులు మిమ్మల్ని గెలికేటప్పుడు మీ వ్యక్తిత్వం ఏమైంది, మీ ఆత్మీయత ఏమైంది, మీ నడక ఏమైంది, మీ ఒప్పింపులు ఏమైనాయి, మీ జ్ఞానం ఏమైంది, మీ యొక్క అనుభవాలు ఏమైనాయి, వాళ్ళు చెప్పిర్రే అనుకుందాము, వాళ్ళు గెలికిన వెంటనే, పొగిడిన వెంటనే, గొప్ప మాటలు మాట్లాడిన వెంటనే, మన హైదరాబాద్లో అంటారు కదా, సీనా తాన్కి చల్నా, అంటే ఇట్లా వాళ్ళు పొగుడుతుంటే ఒకలాంటి ఫీలింగ్ అన్నమాట. అరే రాజా, యు ఆర్ గ్రేట్ అనగానే, అంటే మనుషుల యొక్క అభిప్రాయము కొన్నిసార్లు దేవుని బిడ్డలను ఏం చేస్తుందంట, గుడ్డోలుగా చేస్తుందంట. ఎవరి జీవితంలో జరిగింది తెలుసు కదా మనకి, సౌలు జీవితంలో జరిగింది. దేవుడు అన్నాడు, అమాలెకులను పూర్తిగా నాశనం చేసిరా బాబు అని చెప్తే, యుద్ధానికి వెళ్ళి దేవుని మాటను పక్కన పెట్టి ఈయన ఏం చేస్తాడు, చుట్టుపక్కలను మనుషులు, అరే సౌలా దాన్ని ఎందుకు చంపుతావు, ఆ గొర్రెను పట్టుకునిరా, ఇంట్లో మనము అక్కడ దేవునికి బలి ఇవ్వచ్చు, దీన్ని మంచిగా వాడుకోవచ్చు అని చెప్పంగానే దేవుని మాటను పక్కన పెట్టి మనిషి ఏం చెప్తున్నాడో విని ఆయన వచ్చినప్పుడు దేవుడు అంటాడు సమూయేలు ద్వారా, ఈయన తృణీకరించిన, ఇక నా మాటలు వింటలేడు ఈయన ఎటువంటి స్థాయికి దిగజారిపోయినాడంటే, నా మాటలు వింటే ఆయనను రాజుగా అక్కడ నిలబెట్టి ప్రజలతో నేను మాట్లాడతాను, ప్రజల్ని కాపాడుతాను, నా చిత్తాన్ని నెరవేరుస్తాను. ఇప్పుడు నేను వింటలేడు, నా చిత్తానికి డిస్కనెక్ట్ అయిపోయినాడు. ఇప్పుడు నేను ఏదైతే ఈ భూమి మీద చేయాలనుకుంటున్నానో నేను చేయలేను, ఈయన వినకపోతే నేను చేయలేను. కాబట్టి ఈయన నేను తృణీకరిస్తున్నాను అని తృణీకరించి ఆయన స్థానంలో ఎవరిని దేవుడు నియమించినాడు, దావీదును దేవుడు తీసుకుని వచ్చినాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వినకపోతే నిన్నెందుకు నిలబెట్టుకోవాలా, నువ్వు వినకపోతే నేనెందుకు వాడుకోవాలా, నువ్వు వినకపోతే నీ ద్వారానా ఎందుకు ఏం చేస్తాడు, ఏం చేయడు. మీరు రావాలా, కూర్చోవాలా, పోవాలా, అలవాటు చేసుకోండి ఈ బ్రతుకుకి. ఈ భూమి పైన దేవుని కోసం బలంగా నిలబడే వాళ్ళు ఎవరు తెలుసా, దేవుని యొక్క చిత్తాన్ని లక్ష్యం ఉంచినవాడు. ప్రభా నువ్వు చెప్పు, నేను చేస్తా, ప్రభా నువ్వు మాట్లాడు, నేను పోయి చేస్తా అని చెప్పేటోడు కావాలా దేవునికి. భూమి పైన కేవలము నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడునుగాక, పరలోకంలో ఉన్నట్లుగా భూమి పైన నెరవేర్చబడునుగాక అని ప్రార్థించే వారిని దేవుడు నిలబెట్టుకోడు. నువ్వు నెరవేరుస్తావా అని అడుగుతాడు దేవుడు. నువ్వు ప్రార్థించినా మంచిదే, నువ్వు నెరవేరుస్తావా, రాజీ పడకుండా నెరవేరుస్తావా, విల్ యూ గో అండ్ ఫుల్ఫిల్ మై విల్? నో 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 లార్డ్, దిస్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ లార్డ్. చాలామంది ఎక్కడికి ఆగిపోతారు, ప్రార్థన చేసే వరకు ఆగిపోతారు. కానీ నీ చిత్తాన్ని నేను చేస్తా ప్రభువా, నన్ను నమ్ము,
నేను తీసుకుపో, నీ పని నేను తీసుకుపోతా, నేను సాక్రిఫైస్ చేస్తా, నువ్వు నన్ను నమ్ము ప్రభువా. ఒక దైవ సేవకుడు ఈ మాటలు నేను రీసెంట్గా చర్చ్ గ్రూప్లో కూడా నేను పెట్టినాను. ద బిగ్గెస్ట్ ఇష్యూ ఈ చర్చ్లో ఉన్నది, బిగ్గెస్ట్ ఇష్యూ క్రిస్టియానిటీలో ఉన్న పెద్ద ఇష్యూ ఏంటి తెలుసా? వాళ్ళు దేవుణ్ణి నమ్మేది కాదండి, దేవుడు వీళ్ళని నమ్మేటట్టుగా వీళ్ళు బ్రతుకుతున్నారా, అది బిగ్గెస్ట్ ఇష్యూ అని ఆయన పాయింట్అవుట్ చేశాడు. బతకండి, ఉద్యోగాల వైపు వెళ్ళండి, కుటుంబాలు మీరు చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఏందమ్మా రక్షణ పొంది? ఓగా చెప్తారు లిస్టు, చాలా సీనియర్లు మేము. గుడ్. కానీ నువ్వు సీనియర్ అయితే నీ సీనియారిటీ నీ ఆత్మీయ వయసు గురించి కాదు, ఎంత దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఉద్దేశానికి లోబడి ఎలా బ్రతికే చూపించడం అది మాట్లాడు. నీ సీనియారిటీ ఇది కాదు. ఇతరులకు ఎట్లా దేవుని ఎలా వెంబడించాలో, మాదిరిగా ఎలా ఉండాలో అది మాట్లాడు. ఇన్ని సంవత్సరాలు అయితే, ఎంతకాలం నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నావో కాదు, ఎంతమందిని మనం నడిపించినామో దాని గురించి మాట్లాడదాము, ఎంతమందికి దేవుని పరిచయం చేస్తున్నామో దాని గురించి మాట్లాడదాం. ఏ సీనియారిటీ గురించి మాట్లాడుతున్నాం మనము? హల్లెలూయా. కొంతమంది అనొచ్చు, ఎందుకు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడికి నేను ఆ ఖాళీ స్థలాలు రానోళ్ళు ఎట్లయితే ఉన్నారో నేను కూడా రాకుండా ఉంటే బాగుండేదేమో, ఇప్పుడు విన్నా తెలుసుకున్నా ఇరుక్కపోయినా. ఆ రకంగా ఆలోచన చేస్తాడు, ఏం బాగుపడతాడు? అరే ఈరోజు దేవుడు నన్ను నడిపించిండు, ఎందరో రాకపోయినా నేను వచ్చినా, అరే దేవుడు నన్ను బాగు చేస్తున్నాడని సంతోషపడే వాళ్ళ జీవితంలో హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. మూడోది ఏం చెప్పినానండి? డోంట్ బీ ప్రొవోక్డ్ బై పీపుల్. గెలుకుతారు నిన్ను, ముందు నిన్ను నిలబెట్టి వెనకాల స్టోరీ వాళ్ళు చూస్తూ ఉంటారు, డ్రామా అంతా వాళ్ళు చూస్తూ ఉంటారు, నిన్ను గెలుకుతూ ఉంటారు. నువ్వేం చేస్తావు? ఏంది దేవుని చిత్తము ఏంది ఎరగని వాడవైతే వాళ్ళ మాటలలో వచ్చి వాళ్ళ చేతిలో ఇరుకుతావు, పొరపాట్ల మీద పొరపాట్లు చేసేటట్టుగా ఉంటావు. ఎంతమందిని నెగేసినా, ఎన్ని రకాలుగా నీతో మాట్లాడినా, నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే లక్షణం నీ దగ్గరికి ఉండాలి. ఎంతమంది నేను పొగిడినా దేవుని పాదాల దగ్గర పోవాలా. ఎంతమందిని ఎత్తేసి మాట్లాడినా నువ్వు దేవుని దగ్గర ఓ వారియర్ ఆహాబ్ అనగానే ఆహాబ్ ఇట్లా సీనా చాన్కే ఇట్లా ఆహాబ్ ఇట్లా నిలబడితే ఎట్లుంటుందండి? అది కాదు. ఆహాబు వారియర్ అన్నా కానీ కూడా లెట్ మీ గో టు ద లార్డ్ అనాలా. ఆ రీతిగా మనం ఉంటే దేవుని బిడ్డలారా వి విల్ బీ సేఫ్. హల్లెలూయా. ఇప్పుడు 4వ విషయానికి వస్తున్నాం. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ స్పీక్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో మాట్లాడి సరిదిద్దే అటువంటి వాళ్ళని మీ చుట్టూ పెట్టుకోండి. ఊరికే పొగిడి మభ్యపెట్టి లేనిపోని ఉన్ని మాటలు మాట్లాడి లేపి అబద్ధాలు చెప్పే అటువంటి తరమును మీ చుట్టూ పెట్టుకోకండి. అటువంటి వాళ్ళు మీ క్షేమంను తీసుకొని రారు. ఇది ఎక్కడ మనం నేర్చుకుంటున్నాము? ఆహాబేమో దేవునితో నడుస్తలేడు, దేవుని లక్ష్యం ఉంచట్లేదు, దేశంలో విగ్రహారాధన జరుగుతుంది, భార్య అశ్రోత్ దేవతలకు బయలుదేవతలకు మొక్కుతూ ఉంది, ఆమె ఒక భయంకరమైన దురాత్మ చేత నడిపించబడతా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన పెట్టుకున్న ప్రవక్తలు ఇప్పుడు ఆహాబును పొగిడితే ఆ ప్రవక్తలకు వచ్చే ప్రివిలేజెస్ వాళ్ళకు దొరుకుతాయి, వాళ్ళకు శాలరీస్ దొరుకుతాయి, ఫుడ్ దొరుకుతుంది, ఆహాబు తినే తిండి వాళ్ళకు దొరుకుతుంది. కక్కుర్తి పడేటోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అన్నిటికీ తలకాయ ఊపేటోళ్ళు, గంగిరెద్దులాగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ 400 మంది కూడా దేవుడిని పరిచయం చేసేటోళ్ళు కాదు వీళ్ళు. ఆ జెదెకియా ప్రవక్త కూడా ఇనుప కొమ్ములు పట్టుకొని వచ్చిన వాడు నిజంగా దేవుడిని పరిచయం చేసేటోడు కాదు అక్కడ. కానీ వాళ్ళందరూ ఆహాబు చుట్టూ ఉన్నారు. ఆహాబుకు అరే ఆహాబు నువ్వు తప్పు చేస్తున్నావా, పాపం చేస్తున్నావా అంటే 400 మంది గుంపులో ఉంటారా వాళ్ళు? చెప్పండి.
వీళ్ళకి దమ్ము లేనోళ్ళు, వీళ్ళంతా రాజీ పడిన వాళ్ళు. ఆహాబ్ యొక్క తిండి వాళ్ళ చుట్టూ కనబడతా ఉంటే ఆ ఫెసిలిటీస్ కనబడే లోపల వీళ్ళు ఎట్లా గుమ్ముగూడి అందరూ ఒకటే స్వరం మాట్లాడుతున్నారు. నేను వెళ్ళాలా అనగానే ఒకసారి మీరు అనండి, వెళ్ళు అనండి మీరు ఒకసారి. ఆ 400 మంది అలాగా వెళ్ళాలా చెప్పండి, గట్టిగా చెప్పండి, వెళ్ళు దేవుడు మీకు విజయం ఇస్తాడు. 400 మంది అనగానే ఆహాబ్ అరే నేను చెప్పినట్టే అంతా లైన్లో పోతుంది అనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. యెహోషాపాతు అంటాడు, ఇంకెవరు లేరా? ఉన్నాడు ఒక్కడు. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ హిమ్. ఉందా వాక్యాల్లో? ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది? 22వ అధ్యాయానికి మొదటి రాజుల గ్రంథము ఎక్కడుంది? 8వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. ఒక్కడున్నాడు. వీడు అస్సలు ఎవ్వరు లొంగినా వీడు లొంగడు. దేవుని బిడ్డలారా, మీకాయలాగా తయారుగా అండి మీరు ఈ తరంలో. ఎవరున్నా ఈయన మాత్రము వినడు. చదవండి. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అంటే వెనకాల స్టోరీ ఉంది. అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో. దేవుడికే మన సరదానా నీ గురించి కీడు పలకడము, కష్టము పలకడము? దేవునికి ఏమన్నా సరదానా? ఆయన కీడు పలుకుతున్నాడు, మేలు మాటలు మాట్లాడట్లేదు అంటే ఆయన బ్రతుకట్లో ఉంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయనంటే ఇట్లాంటోళ్ళు ఎవరంటే దేవుడిని వాడుకునేటోళ్ళు, కానీ వీళ్ళకి అనుగుణంగా దేవుడు నడవకపోతే దేవుడినే పక్కన పెట్టే రకాలు వీళ్ళు. కనబడరు, మళ్ళీ ప్రేయర్ గ్రూప్లో కనబడరు వాళ్ళు, చర్చ్లో కూడా కనబడరు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. మీరు అట్లా ఉన్నారు ఎవరైనా? మీరు అనుకున్నట్టు కాకపోతే నాకు ఈ దేవుడు వద్దు, ఎందుకంటే నేను కోరినట్లు ఆయన నడవాలా. అరే ఎన్నిసార్లు మీకు చెప్పినా ప్రపంచమంతా నీ చుట్టూ తిరుగుతలేదు, దేవుడు కూడా నీ చుట్టూ తిరిగాడు. ప్రపంచమంతా దేవుని చుట్టూ తిరుగుతుంది, నువ్వు దేవుని చిత్తం చుట్టూ తిరగాల. దేవుని చిత్తం చుట్టూ నువ్వు తిరగాల, దేవుడు నీ చుట్టూ తిరిగాడు. హల్లెలూయా. ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు. అదేం దేవుడు నాకు అర్థం కాదు, కొత్తగా తయారు చేసుకున్న దేవుడు అది, బైబిల్ దేవుడు కాదు. హల్లెలూయా. ఐ హేట్ హిమ్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందంటే, ఐ హేట్ హిమ్ బికాస్ హీ నెవర్ ప్రొఫెసైస్ ఎనీథింగ్ గుడ్ అబౌట్ మీ బట్ ఆల్వేస్ బ్యాడ్. హిస్ నేమ్ ఇస్ మికాయా. తెలుసు, ఆయన పేరు తెలుసు, ఆయన జీవితం తెలుసు, ఆయన ఎట్లా ప్రవచిస్తాడో తెలుసు, కానీ నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆహాబు ఈయనని ఈ 400ని పక్కన పెట్టి ఈయనను ఒక్కడిని పెట్టుకుంటే ఆహాబు జీవితం వేరుగా ఉండేది, ఇశ్రాయేల్ దేశము వేరుగా ఉండేది, సమరయ ప్రాంతము వేరుగా ఉండేది. ప్రజలు దేవుని ఆశీర్వాదం చూసేవాళ్ళు, కానీ మన జీవితంలో మాట్లాడే వాళ్ళు వద్దు, మన క్రమశిక్షణలో పెట్టేవాళ్ళు మనకొద్దు. కొద్దిగా గట్టిగా మాట్లాడిన వెంటనే చర్చ్ మానేస్తారు, ముఖాలు చూపెట్టారు, కట్లు కొడుతుంటారు, ముఖంలో వెలుగు లేదు, ఇప్పుడు స్మైల్ లేదు. ఎందుకంటే రెఫరెన్స్ పాయింట్ ఏంటిది? నన్ను సరిదిద్దినాడు, నాతో గట్టిగా మాట్లాడినాడు. అరే నీ బ్రతుకులో మాట్లాడే వాళ్ళు లేకపోతే నువ్వు ఎట్లా బాగుపడతావమ్మా? నువ్వు ఎట్లా బాగుపడతావు చెప్పండి? ఇప్పుడు ఆహాబ్ అంతా చెడిపోవడానికి కారణం అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉన్నందుక లేనందుక? ఒక రకంగా చూసుకుంటే ప్రాక్టికల్గా లేనందుకు ఈయన దూరం ఉన్నాడు, ఇంకొక వైపున చూస్తే ఉన్నాడు కానీ అంగీకరించినందుకు. ఈయన జీవితం ఎట్లుంది? ఇశ్రాయేల్ దేశం కూడా అట్లనే పాడైపోయింది. దేవుడు లేక, దేవుని భక్తి లేక, ప్రార్థన లేకుండా, దేవుని ఆరాధన లేకుండా విగ్రహారాధన జరగడానికి కారణం ఏంటి తెలుసా? ఆహాబు ఆ రీతిగా బ్రతకడము. చూస్ పీపుల్. ఇప్పుడు ఆయన వచ్చిండు, ఎవరు వచ్చినారు? ఎవరిని పిలిపించినారు? మీకాయని పిలిపించినారు. పిలిపించిన తర్వాత
పర్టికులర్ దర్శన భాగాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే ఇశ్రాయేలు చెదిరిపోవడం చూసినాను, ఇంకోటి సింహాసనం చూసినాను, ఒక అబద్ధం చెప్పి ఆత్మ వచ్చి నిలబడింది చెప్పినాను కదా. ఆ రెండింటి మధ్యలో ఈ యొక్క వచనం ఉంది, ఒకసారి చదవండి. 18వ వచనము. ఆయన ఫస్ట్ అది చెప్పిన వెంటనే ఇంకా రెండోది కూడా చెప్పలేదు. అహాబ్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించినని నేను నీతో చెప్పలేదా? ముందే చెప్పలేదా? పిలిపి అన్నావు, ఇంకా పూర్తిగా స్టోరీ చెప్పలే. ఇశ్రాయేలీలు చెదిరిపోవడం చూసినా కాపర్లేని గొర్రెలాగా, అంటే నువ్వు చచ్చినవరా బిడ్డ అని చెప్తున్నాడు ఆయనకు స్టోరీ. కాపరే లేడు, రాజే లేడు, గాన్, చెదిరిపోయి ఉన్నారని నేను చూస్తున్నాను అని చెప్పిన. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పిండో కూడా ఇక వినక ముందే నేను చెప్పలేదా? ఈయన ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడేటోడుగా, నా గురించి ఎప్పుడు కూడా అరే నువ్వు అంగీకరిస్తే ఏంది, అంగీకరించకపోతే ఏంటిది? అట్లా చచ్చిండా లేదా అహాబు? నీకు నచ్చితే ఏంటిది, నచ్చకపోతే ఏంటిది? సత్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలా? సత్యానికి నువ్వు లోబడాలా, కృప దొరుకుతుంది. తప్పు చేసేవాళ్ళు తప్పును గ్రహిస్తే వాళ్ళకు కృప దొరుకుతుంది. కానీ సత్యాన్ని ధిక్కరించే వానికి, లోబడని వానికి కృప ఎందుకు దొరుకుతుంది చెప్పండి? హల్లెలూయా. చరిత్రలో దేవుడు ఏ రాజులైతే తగ్గించుకున్నారో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, వాక్కు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని రక్షించినాడు, క్షమించినాడు. కానీ ఎవరైతే తృణీకరించినారో వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ నిర్ణయాలే కారణమైనట్టుగా వదిలేసినాడు దేవుడు. ఆమేన్. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ స్పీక్ ఇన్ టు యువర్ లైఫ్. ఊరికే పొగిడేటోలే నీ చుట్టూ ఉండి, ఎత్తేసేటోలే నీకు చుట్టూ ఉండి, అన్నిటికీ తలకాయ వంచి కొందరు ఉంటారు ఫ్రెండ్స్. ఎట్లుంటారంటే చెప్తాను, వాళ్ళు జనరల్గా వి విల్ సీ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎటు పోదాం అంటే పోదాం అరే అంటే అన్నిటికీ తలకాయలు ఊపుతూ ఉంటారు అనమాట వాళ్ళు. సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దెర్ అరౌండ్ యూ, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ లైఫ్. నువ్వు కిందకు పోతున్నావు అని దాని అర్థం. ఎవడన్నా ఆగి ఏందన్నా అట్లా వేస్తున్నావు, కరెక్ట్ కాదు, అట్లాంటి వాళ్ళు మనకు కావాలి. ఇట్లా దేవునికి ఇష్టం లేదు, ఇట్లా నేను చెయ్యా నువ్వు కూడా చేయకు, అట్లాంటి వాళ్ళు మనకు కావాలి. ఈ దినాలలో అట్లాంటి వాళ్ళు మనకి అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు అంతా ఎక్కడ పోయి కూర్చుంటారు చెప్పండి? ఇక్కడ రారు వాళ్ళు. ఇట్లాంటి మాట్లాడని స్థలాలలో, పలుకరించని స్థలాలలో గుంపులో కూర్చుంటారు, గుంపుతోనే పోయేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో అరే నువ్వు కరెక్ట్ లేవు అని చెప్పేటోళ్ళు వాళ్ళకి ఇష్టం లేదు. మీకు ఎటువంటి వారు కావాలో మీరు నిర్ణయించుకోండి. ఎవరిని బతిమలాడేది ఏం లేదు ఇక్కడ. మీరు డిసైడ్ చేసుకోండి మీ జీవితంలో ఎటువంటి వాళ్ళు కావాలా, ఎటువంటి సేవకులు కావాలా, ఏ రకంగా నీ చుట్టూ ఉండాలో. నీ బ్రతుకు ఆ సేవకులను ఆశీర్వాదకరంగా ఉంచినాడు అన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది వినడం నేర్చుకోండి, లోబడ్డం నేర్చుకోండి. అటువంటి వారే మీ జీవితాన్ని సరైన త్రోవలు నడిపించువారు. వాళ్ళు మాట్లాడే మాటలు దేవుని పక్షంగా మాట్లాడతారు, దేవుని పరిచయం చేయడానికి మాట్లాడతారు, దేవుని సత్యాన్ని మాట్లాడతారు. వాళ్ళ కోసము వాళ్ళు మాట్లాడుకోరు. కాబట్టి ఆ దృష్టి మనకు ఉండాలా. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, ఆ గ్రహింపు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఐదోది చివరిది చెప్పి నేను ముగిస్తాను. లాట్స్ ఆఫ్ లెసన్స్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్. అహాబేమో ధిక్కరించిపోతున్నాడు, యెహోషాపాతేమో రాజీపడి పోతున్నాడు. ఇది రెండో విషయం మిస్ అయిందని చెప్పినాను కదా. అది 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయంకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 22వ అధ్యాయంలో ఈ 21 చారియట్స్ రథాలతో ఈయన వెంటాడుతూ ఉంటారు కదా. వెంటాడేటప్పుడు
యెహోషాపాతు మొరపెట్టాను అని చూస్తాం అంతే. ఎవరికి మొరపెట్టిండో తెలియదు. ఇప్పుడు సపోజ్ సంపానికి వస్తుంటే ఓ అని అరిచిండా, ఆరుపు అరిచినాడా లేకపోతే ఏం అరిచినాడు అనేది ఇక్కడ క్లియర్గా లేదు. ఎక్కడ క్లియర్గా లేదు? 22వ అధ్యాయంలో క్లియర్గా లేదు. కానీ 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 31వ వచనంలో మంచిగా క్లియర్గా ఉంది. ఒకసారి చదువుకుందాము. 30వ వచనం చదువుకుందాము. కాగా యెహోషాపాతు కనబడుట తోడనే శతాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. ఎవరికి మొరపెట్టినాడు? గట్టిగా చెప్పాలా? యెహోవా. ఆయన తప్పు చేసినాడు, అర్థమైంది, మొరపెట్టినాడు. మొరపెట్టిన వెంటనే ఈయనను తప్పించినాడు, కానీ ఆహాబు తప్పించబడలేదు. ఈవెన్ ఇఫ్ యూ మేక్ మిస్టేక్, దయచేసి గమనించండి. కొంతమంది తప్పులతో కూరుకోబోతూ ఉన్నారు. బాధలో ఉన్న వారికి దేవుడిచ్చే నిరీక్షణ ఏంటిదంటే, నువ్వు తప్పు చేసి ఆ పరిణామాలు అనుభవించేటప్పుడు కూడా, ఆ టైంలో కూడా నాకు మొరపెడితే నేను క్షమిస్తాను, నేను తప్పిస్తాను అని దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగాక. తప్పులో ఇరుక్కున్నాడు, ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది. బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? దేవుడు అంట వాళ్ళని వెంటాడే వాళ్ళని వేరే మార్గంలో తీసుకొని వెళ్ళిపోయినాడంట. ఈయన మొరపెట్టినప్పుడు తప్పించినాడంట. వాళ్ళ కళ్ళను తెరిచినాడు దేవుడు. అరే ఈయన యెహోషాపా, ఈయన వేరే ఆహాబు రాజు కాదు, ఎవరినో పట్టుకొని మనం వెంటాడుతున్నామని ఆగిపోయినారు వాళ్ళు. ఎవరు ఆపినారు? అది గట్టిగా చెప్పరే, దేవుడు ఆపినాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు పొరపాట్లు చేస్తున్నట్లయితే, పొరపాట్లతో కూరుకోబోతున్నట్లయితే, ఆ టైంలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. 5 విషయాలు మనం చూసుకున్నాము. దేవుని చిత్తం ఏంటిదో తెలుసుకునే మనసు మనకు ఉండాలి. దేనికైనా అప్పగించుకోకముందు సమయం ఇవ్వాలి, సమయం కేటాయించాలి. రెండోది, దేవుని చిత్తం తెలుసుకొని చేయకపోవడం ఎందుకు? అదేం బ్రతుకో? మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. మూడోది, నీ చుట్టూ నిన్ను గెలికి ఎగేసే ప్రజలు నువ్వు గమనించుకోవాలి. ప్రజల చొప్పున నువ్వు నడుస్తున్నావా? ప్రజల అభిప్రాయం చొప్పున నడుస్తున్నావా, లేకపోతే దేవుని అభిప్రాయం చొప్పున నడుస్తున్నావా? పరీక్షించుకోవాలి. ఎంతమంది నిలబడినా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉండాలి. అప్పుడు నువ్వు క్షేమం నువ్వు చూస్తావు. నాలుగోది, నీ చుట్టూ ఎటువంటి ప్రజలు ఉన్నారో చెక్ చేసుకోవాలా. నీ బ్రతుకులో మాట్లాడేవారా, సరిచేసేవాళ్ళా, లేకపోతే పొగిడి పడేసేటోలా? మా కాలంలో, యవ్వన కాలంలో ఒక పదం వాడేవారు. ఇట్లా ఎత్తేసి పడేసే వాళ్ళను చెడాభూషణ్ అని పిలిచేటోళ్ళు. బొంబు చెడాకే నీచే పేక్ దేతే అనేటోళ్ళు అనమాట. అంటే బాగా ఎత్తేసి కింద టపాని కిందకేసేస్తారు అనమాట. అటువంటి ప్రజలు ఉన్నారా మన చుట్టూ? ఎటువంటి వారు ఉన్నారు? ఊరికే పొగడేటోళ్ళే ఉన్నారా? అన్నిటికీ తలకాయలు ఊపే గంగిరెద్దులు ఉన్నారా? ఎవరున్నారండి? ఎటువంటి ప్రజల్ని చుట్టూ ఉండాలా నువ్వు డిసైడ్ చేసుకోవాలా. ఎటువంటి వారి మధ్యలో నువ్వు ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలా. ఆ దేవుడు చేయడు, నీకు ఇచ్చిండు జ్ఞానము, నువ్వు డిసైడ్ చేసుకో. ఐదోది, ఈవెన్ ఇఫ్ యూ మిస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని పోగొట్టుకొని తప్పు చేసినట్లయితే, ఆ సమయంలో ఆయనకు మొరపెట్టినట్లయితే, యెహోషాపాతును తప్పించినట్లుగా, ఆ యుద్ధ భూమిలో తప్పించినట్లుగా, ఆయన తగ్గింపును బట్టి, ఆయన ప్రార్థనను బట్టి దేవుడు తప్పించినట్లుగా నిన్ను కూడా తప్పిస్తాడు. ఈ 5 లెసన్స్ మన జీవితంలో జాగ్రత్తగా మనము రాసుకోండి, వినండి, మరలా వినండి, ఇతరులతో పంచుకోండి. ఈ దినాలు దేవుడు ఎందుకు కదలేకపోతున్నాడంటే, దేవునితో, దేవుని చిత్తంతో అనుసంధానం చేయబడిన ప్రజలు కనబడట్లేదు దేవునికి. గాడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ సచ్ పీపుల్.
దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అటువంటి వ్యక్తి అయితే మెసేజ్ వినేవాళ్ళు, ఐఎమ్ టెలింగ్ యూ, దేవుడు భూమిని తలక్రిందులను చేయబోతున్నాడు. భూమి ఆకాశంను ఆయన తలక్రిందులు చేస్తాడు నీ ద్వారా. ఎందుకు తెలుసా? నువ్వు ఇష్టపడుతున్నావు ఆయన చిత్తాన్ని నెరవేర్చేయడానికి. ఈ చిత్తము అనే పదము ఈ దినాలలో చాలా వాడుక పదము, ఊత పదం అయిపోయింది. లార్డ్ నీ చిత్తము జరుగును గాక. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు. ఒక సందర్భంలో ఆయన చిత్తం ఏంటిదో వెతకడం వేరు, ఆగి ఉండడం వేరు, దేవుడు ఏం మాట్లాడుతుండో గ్రహించడం వేరు. దాని తర్వాత దేవుడే సమాధానం ఇస్తాడు. ఇది చేయి అన్నప్పుడు చేయి, నేను అంటున్నా చేయి. అప్పుడు your obedience to God is more important than anything else in this world. చేయి. అటువంటి వారు దేవునికి కావాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.